హలో అండి. అందరికీ గుడ్ ఆఫ్టర్‌నూన్. మీరు చూస్తున్నారు 'జీకే లుక్స్ 2.0' ఛానల్. చూసారు కదండీ! నిజాలు ఎవరిని చెప్పనివ్వరు. వీళ్ళు చెప్పరు. ఎవరిని చెప్పనివ్వరు. ఓకే. ఒక కుక్క నా మీద అరిసింది. ఇదే కుక్క 1 ఇయర్ బ్యాక్ చాలా కుక్కలతో నా మీద అరిపించింది. వాళ్ళందరూ సైలెంట్ అయ్యారు గానీ, ఈ కుక్కకి ఇంకా బుద్ధి రాలేదు. ఈ కుక్కకి ఎలా నోరు మూపించాలో నాకు తెలుసు. కాబట్టి ఈ కుక్క ఏం చెప్తుంది, ఏమంటుందనేది ఇక్కడ నేను మీకు చెప్తాను. అలాగే ఇతగాడు మన ఫౌండర్స్‌కి ఏమైనా న్యాయం చేశాడా? లేదా అనేది చూద్దాం. ఎందుకంటే ఇక్కడ పేరేం వాడుతున్నారో చూడండి. ఓకే. మార్నింగ్ నేను చెప్పిన వీడియోలో క్రిస్ జాన్సన్ సార్ చెప్పినవి మాత్రమే చెప్పాను. అందరికీ తెలుసు నేను అబద్ధం చెప్పాను, నిజం చెప్పాను. నేనెక్కడ కూడా కల్పితాలు ఏం చెప్పలేదు. ఉన్నదున్నట్టుగా చెప్పా. ఇక్కడ ఈయన వాడుకోవడమేమో పైన ఆన్ పేజ్ ఫౌండర్స్ అని వాడుకుంటున్నాడు. కింద మెసేజ్‌లోకి వచ్చిన తర్వాత విక్టర్ విద్యాస్ ఫ్యామిలీ మెంబర్స్ అంటాడు. ఇక్కడ ఫౌండర్స్‌ని మడతేస్తున్నాడు. అక్కడ విక్టర్ విద్యాస్ మెంబర్స్‌ని మడతేస్తున్నాడన్నమాట. ఓకే. ఇయన్నీ పక్కన పెట్టేస్తే ఆన్ పేజ్ గురించి అప్డేట్స్ గాని, అయి గాని చెప్పొద్దు. ఆన్ పేజ్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్‌లు ప్రెజెంట్ రావు అని చెప్పి క్రిస్ జాన్సన్ గారు చెప్పారు పొద్దున్న. ఆన్ పేజ్ అనేది డెడ్ కార్. యాష్ గారు చెప్పారు. అందరూ చెప్పారు. ఎల్‌సీ నంబర్‌లు చెప్పారు. సీఈఓ చెప్పినా, ఎవరు చెప్పినా సరే వినరమాట. ఇంకా ఆన్ పేజ్ పేరే చెప్తారు కావాలని. ఓకే. ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఈయన? ఆన్ పేజ్ బంధుమిత్రులందరికీ నమస్కారం. ఓకే. జీకే లుక్స్ అనే వ్యక్తి నెగెటివ్ ప్రచారం చేస్తున్నాడు. ఆ! యూట్యూబ్‌లో ఫౌండర్స్ అందరిని ఆందోళన పడే విధంగాను, గందరగోళ పడే విధంగాను చేస్తున్నాడు. అతని ఛానల్ 'జీకే లుక్స్ 2.0' తెలుగు ఛానల్‌కి ఒకసారి అందరూ రిపోర్ట్ కొడదాం. ఆ! ఈడొచ్చి మన ఛానల్ కష్టపడి లేపాడు కదా! ఈడు రిపోర్ట్ కొట్టమని కొట్టేత్తాం. ఓకే. ఈ ఒక్క రోజైనా సరే రిపోర్ట్ కొడదాం. ఓకే. మన కంపెనీకి పట్టిన చీడపురుగు అంట నేను. మరి ఈడి పేడ పురుగేమో మరి. ఓకే. ఈ పేడ పురుగు గాడు చెప్తున్నాడన్నమాట. మన బంగారు సిరుల పంటను కాపాడుకుందాం. దయచేసి అందరూ సహకరించండి. అతను మన కంపెనీ విక్టరీ విత్ హ్యాష్ థంబ్‌నెయిల్స్ వాడుకుంటూ పైనేమో ఆన్ పేజ్ ఫౌండర్స్ అంటాడు. కిందేమో విక్టరీ విత్ హ్యాష్ అంటాడు. ఓకే. వాడుకుంటూ ఎల్‌సీ మెంబర్స్‌ని విమర్శించడం మరియు ఎంఎల్ఎం కాన్సెప్ట్‌లు. ఓకే. నెట్వర్క్ మార్కెటింగ్ కాన్సెప్ట్‌లు, ఇతరితర కాన్సెప్ట్‌లు చేస్తూ ఇయన్నీ చేస్తున్నాడు కాబట్టి ఇంతని న్యాయం చేసేయండి అంటున్నాడన్నమాట. మీ శ్రేయోభిలాషి ఆన్ బేస్ ఫౌండర్. ఈడికి కనీసం పేరు చెప్పుకునే అంత దమ్ము లేని నా కొడుకొచ్చి ఈడు మన గురించి మన పేరు చెప్పి మరి వాళ్ళ వాట్సాప్ గ్రూప్‌లో పెడతాడు. ఓకే. నీ పేరు చెప్పడం నాకు ఒక నిమిషం కూడా పట్టదు. నువ్వెవడో నాకు తెలుసు. ఓకే. నీకెలాగ ఫాలోవర్స్ ఉన్నారో, నీకెలా ఫ్యాన్స్ ఉన్నారో నాకు అలాగే ఉంటారు. అర్థమైందా? గతంలో నన్ను కెలికావు. లైట్ తీసుకున్నా. మళ్ళీ కెలుకుతున్నావు. ఇది నువ్వు చేసిన జీవితంలో లాస్ట్ తప్పయిద్ది. నువ్వు నువ్వు చేసే ప్రతీది గూడా. ఒకడి పేరు వాడుకొని నువ్వు చేసే ప్రతీది గూడా ఇక్కడ నా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి. నేను లీగల్‌గెళ్తే వేరేగుంటది కథ. ఓకే. నువ్వు రోడ్డు మీద గూడా నడలేవు. చెప్తున్నా. ఎందుకంటే నువ్వు చేస్తున్న తప్పులు అలాంటియి. ఓకే. ఇక్కడ ఈడి పేరు, ఈడి ఊరు, ఈడు ఏం పెట్టకుండా ఈ గ్రూపుల్లో షేర్ చేయడానికి వీడు ఇలా చేస్తున్నాడన్నమాట. అందుకే పాయింట్ బై ఎఫ్ఎం అన్నమాట తేడాగాడు. ఓకే. ఇక్కడ కింద చూసుకోండి. ఈరోజు గరిష్ట సంఖ్యలో రిపోర్ట్‌లు కొడితే మంచిదంట. ఏదో ఈళ్ళ మామ మొగుడొచ్చి నాకు ఛానెల్ ఓపెన్ చేసినట్టు చెప్తున్నాడన్నమాట ఈడు. తిడతన్నానని ఫీల్ అవ్వమాకండి. ఎందుకంటే చెప్తున్నాను కదా! మన అనాలంటే ఒక స్థాయి ఉండాలి. ఒక స్థాయి అంటే డబ్బు ఉండడం, ఇంకేదో ఉండడం కాదండి. గౌరవం. ఒక 10 మందిలో మనం ఎళ్ళినప్పుడు రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోవాలి. అలాంటి రెస్పెక్ట్ ఇవ్వలేని నా కొడుకు గురించి మనం మాట్లాడడం కూడా పెద్ద ఇదేం కాదన్నమాట. వాళ్ళకి రెస్పెక్ట్ మనకి వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వనప్పుడు మనం ఎందుకు ఇస్తాం చెప్పండి? ఓకే. కాబట్టి ఇలా మాట్లాడుతున్నా. ఎవరు కూడా తప్పుగా భావించవద్దు. కాబట్టి ఈరోజే చేసేయండి. అంతా నాశనం చేసేయండి. వాడి ఛానెల్ లేకుండా చేసేయండి అనేది వీడి ఆరాటం, ఆతృత. నీకు దమ్మురా! ఈ వీడియో తీపిచ్చగలిగితే నువ్వు మొగోడివని నేను నిరూపించుకుంటా. ఓకే. ఎందుకంటే యూట్యూబ్ నీలాగా పనికిమాలిన కొడుకులకే ఛాన్స్ ఇచ్చినప్పుడు, నాలాగా జెన్యూన్‌గా చేసినోడికి ఎందుకు ఛాన్స్ అవ్వదు? ఓకే. నీ యూట్యూబ్ ఛానెల్ సంకనాకపోతే నేను హెల్ప్ చేశా. సిగ్గులేని నా కొడకా! బూతులొత్తన్నాయి నాకు అనవసరంగా. నీ యూట్యూబ్ ఛానెల్ సంకనాకపోతే నేను హెల్ప్ చేశా. ఆన్ పేజ్ ఫౌండర్ మెంబర్‌షిప్ గాని, ప్యాకేజీలు గాని కడతానంటే నీ నంబర్ నేను యూట్యూబ్‌లో పెట్టా. నా వల్ల నువ్వు కొన్ని లక్షల రూపాయలు మింగావు. అలాగే నీ పనికిమాలిన ప్రొడక్ట్‌ని నేను రూపాయి కూడా తీసుకోకుండా నేను దాన్ని ప్రమోట్ చేశా. జీవితంలో ఒక్క రూపాయైనా నీ వల్ల నేను తిన్నానని చెప్పరా నువ్వు? సిగ్గులేని నా కొడకా! అర్థమవుతుందా ఎదవా నీకే? ఇంకొక్కసారి నా పేరు గాని నువ్వు గ్రూపుల్లో పెట్టావా? నీ నంబర్ నేను పెడతా. నా నంబర్ నువ్వు గ్రూపుల్లో పెట్టి హడావిడి చేసావు కదా! నేను పెడతా. ఓకే. నా నంబర్ రాసుకో. నీకంత దమ్ముంటే. నీ నంబర్ చెప్పు దమ్ముంటే. 7207806195. ఓకే. ఏలూరు మాది మెయిన్ బజార్ షాపు. ఎవడు చెప్పుకుంటావో చెప్పుకో. నీ అడ్రెస్సు, నీ పేరు, నీ ఫోను నంబర్ కూడా చెప్పు దమ్ముంటే. ఓకే. అంతేగాని ఈ ఆడంగ పనులు చేయమాక. ఆడంగ పనులు, కొజ్జా పనులు చేయమాక. చిన్న పిల్లోడు కాదుగా గొద్ద కింద వయసొచ్చిందిగా. నీలాగా అమ్మా బాబులు పెంచితే పెరగలే మేము. మా సొంతంగా మేము 20 ఏళ్ళు బట్టి పని చేసుకుంటూ పెరిగాము. ఆ పని చేసుకుంటే చదువుకున్నాం. పని చేసుకుంటేనే ఎదుగుతున్నాం. అమ్మా నాన్నలని మేము పెంచుతున్నాంరా. అమ్మా నాన్నలు పెంచితే మేము పెరగట్లా. ఓకే. ఎవరు తప్పుగా అనుకోమాకండి. ఈ వీడియో ఇలాగే ఉంటది మరి. ఎందుకంటే ఎంతకాలం అండి మనమే నూపు పడతాం. ప్రతి కొజ్జాగాడొచ్చేసి మనకి చెప్పే నా కొడుకే. ఆ! ప్రతి కొజ్జాగాడొచ్చి మనకు చెప్పే నీతులు చెప్పేవాళ్ళే ఇక్కడ. ఇక్కడ మనం
మన పని మనం చేసుకోవడం కూడా తప్పే ఇక్కడ. ఓకే. కాబట్టి ఇలాంటి ఎదవలు ఉన్నంత వరకు మనం మారం. మనల్ని మారనివ్వరు వీళ్ళు. ఓకే. ఎందుకంటే వీళ్ళు మారరు. ఏం పని చేస్తున్నాడు, ఏం పీకుతున్నాడో చెప్పడు. వాడి పేరు చెప్పడు, వాడి ఊరు చెప్పడు. ఏదో గ్రూప్‌లో పెట్టేసి హడావిడి చేస్తాడు. ఓకే. ఇక్కడ నీ నంబర్‌ని నువ్వు పెడితే యూట్యూబ్‌లో ఎలా ఉంటదంటే అది మామూలుగా ఉండదు. కానీ నీలాగా సిగ్గుమాలిన పనులు చేయను నేను. ఓకే. నీలాగా సిగ్గుమాలిన పని నేను చేయను. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఎవరైతే నా పేరు చెప్పుకొని డప్పు కొట్టుకుంటున్నారో వాళ్ళకి చెప్తున్నా. నేను యూట్యూబ్‌లో ఇప్పటి దాకా ఎవడి పేరు, ఎవడి ఊరు చెప్పలా. నాకు చేతగాక మీరంటే ఉచ్చపోసేసుకున్నా కాదు. ఎందుకంటే మీలాగా సిగ్గుమాలిన పనులు చేసుకోవడం వాళ్ళకి కూడా ఫ్యామిలీ ఉంటాయి. వాళ్ళకి కూడా పనులుంటాయని. లేకపోతే పెద్ద పెద్ద లీడర్‌లైనా కింద కూర్చోబెట్టేవాడిని ఈ పాటికి. ఎంతమంది హ్యూమన్ రైట్స్ వోళ్ళు ఫోన్ చేశారు తెలుసా నాకు? వాళ్ళ మీద కేసులు పెడదామని. అంటే మీ మీదేరా? ఈ ఎదవ 25,000 ఐడీ పెట్టుకొని ఒకడి దగ్గర 25,000 ఐడీ కొని దాన్ని తీసుకెళ్ళి 1,00,000, 1,50,000కి అమ్ముకున్నాడు ఈడు. ఈ నా కొడుకొచ్చి మనకు చెప్తున్నాడు. ఎన్ని ఐడీలు అమ్ముకున్నాడో తెలుసా? నా దగ్గర ప్రూఫ్‌లున్నాయి. వితౌట్ ప్రూఫ్ నేనేది వాగను. వాగాల్సిన అవసరం కూడా లేదు. ఓకే. డైరెక్ట్‌గా అతని యూట్యూబ్ ఛానల్‌లోనే మనోడికి కామెంట్‌లు పెట్టారు. ఆ కామెంట్‌లు నా దగ్గరున్నాయి. నాకు పర్సనల్‌గా ఫోన్‌లు చేశారు. ఆ రికార్డులు కూడా నా దగ్గరున్నాయి. అవసరం రానంత సేపు, నన్ను కెలకనంత సేపు నేను అట్లా వాడను. కానీ వచ్చిందంటే మాత్రం నీకు పోపించకపోతే నా పేరు కృష్ణయ్య కాదు చెప్తున్నా. ఓకే. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకో. నేనిక్కడ సైలెంట్‌గా ఉన్నానంటే చేతగాని నా కొడుకునేం కాదు. నాకుండాల్సిన నాకున్నాయి. నీలాగా బాధ్యత లేని నా కొడుకుని కాదు. నాకు బాధ్యతలున్నాయి. ఓకే. బాధ్యతలున్నాయి కాబట్టే నేను ఎవడి పేరు, ఎవడి ఊరు చెప్పట్లా. అర్థం చేసుకో. పెద్దోడు కాబట్టి గౌరవంగా ఈసారి ఫోన్ నంబర్‌లు, పేర్లు వాడకుండా చెప్తున్నా. రెండోసారి ఇదే రిపీట్ అయింది. ఈసారి ఉచ్చబోపిస్తా చెప్తున్నా ముందే. ఓకే. జీకే లుక్స్ అంటే జీకే లుక్స్ ఒక్కడే కాదు. నాలాగా ఎన్నో సంవత్సరాలు బట్టి వెయిట్ చేసి, నానా కష్టాలు పడి, అప్పో సప్పో చేసి, ఐడీలు, ప్యాకేజీలు కట్టి దాని మీద ఆశగా ఇప్పుడు నిరాశపడిన ఫౌండర్స్‌తో వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా. అంతేగాని నీలాగా వాడి పేరు, ఈడి పేరు చెప్పుకొని, యాష్ గారి పేరు చెప్పుకొని, ఆన్ పేస్ ఫౌండర్స్ అని చెప్పి పేరు చెప్పుకొని, 25,000 ఐడీలు ఎవరి దగ్గర కొని అది తీసుకెళ్ళి 1,00,000కి, 1,50,000కి అమ్ముకు దెంగే నా కొడుకుల గురించి నేను చెప్పట్లా. ఓకే. కాబట్టి చెప్పింది అర్థం చేసుకో. ఇప్పటికైనా సరే మారు. పిల్ల బచ్చాగాళ్ళ పనులు చేయమాక. మగోళ్ళలాగుండు. ఆడంగి పనులు, కొజ్జా పనులు చేయమాక. సారీ ఎవరైనా బాధపడుంటే. ఎందుకంటే ఫ్రస్ట్రేషను నాకు చెప్తున్నానుగా బూతులు నాకు రాక కాదు. నేను వాడక కాదు. కానీ ఎందుకులే అని ఊరుకుంటున్నానండి. ఎందుకంటే బేసిక్‌గా ఆహ్, మనం చేసే మంచి గుర్తుపట్టకపోయినా పర్లేదు గానీ, మంచి కాదు చెడే చేస్తున్నారని చెప్పి బ్యాడ్ ఇంప్రెషన్ మన మీద కలిగిస్తున్నారు. గతంలో కలిగించారు అప్పుడు ఊరుకున్నా. ఈసారి ఊరుకునేది లేదు. ఒక్కొక్కడికి ఉచ్చి పోపిచ్చాల్సిందే. ఎందుకంటే ఈళ్ళేం పీకుతున్నారండి? ఆళ్ళ ఫ్యామిలీని సరిగ్గా చూసుకోవడం చేత కాదు కానీ వీళ్ళొచ్చి ఫౌండర్‌లు చెప్తున్నారు అప్డేట్‌లు. ఇక్కడ ఆన్ బేసు కాదురా నాన్న బాబు విక్టరీ డాష్‌రా నాన్న ఇప్పుడొచ్చేదని ఎన్ని సార్లు యాష్ గారి నోటితో యాష్ గారు చెప్పినా ఈ నా కొడుకులు నమ్మట్ల. మరి ఈ ఎదవల్ని ఎవడొచ్చి నమ్మిచ్చాలి? యాష్ గారొచ్చి చెప్పినా నమ్మట్లేదు ఈళ్ళు. మళ్ళీ నిజాలు చెప్తే నెగెటివ్ అంట. అంటే నువ్వు ఒక్కడివే డబ్బులు పెట్టావురా మేమందరం ఫౌండర్స్ ఇంకెవడు పెట్టలా. ఓకే. మీ ఒక్కళ్ళే పాజిటివ్‌గా ఉన్నారు. మీ అందరూ నెగెటివ్‌గా ఉన్నాం మరి. సారీ. కంట్రోల్ ఓకే. ఈ వీడియో మళ్ళీ పొద్దున్నే మీకు డిస్టర్బెన్స్ పొద్దున్నే ఏదో చిరాకుగా ఉంటది. మీరు వినడానికని చెప్పి నేను ఇప్పుడే చేస్తున్నాను. లేకపోతే ఈ వీడియో చేసేవాడిని కాదు. ఎవరైనా బాధపడున్నా, ఇబ్బంది పడున్నా సారీ. నేను ఎవరికైతే అంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా తగిలితే చాలు. మిగతా వాళ్ళకి నేను ఎవరిని కూడా నేను అనలేదు పర్సనల్‌గా. థాంక్ యూ. మీ జీకే లుక్స్.